అయితే హ్మ్. ఇప్పుడు 'జ్యోతిర్మయి' ఒక సింగర్‌గా మీరు ఎన్నో వేదికల్లో, ప్లాట్‌ఫామ్‌లలో ప్రూవ్ చేసుకున్నారు, పాడుతున్నారు. చాలా బావుంది. అంటే ఇప్పుడు కెరీరు ఒక డ్రీమ్ ఉంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గావాలి అని. ఈ పాటలు వేదికల మీద పాడుతూ, పాడుతూ ఒక మంచి సింగర్‌గా అనిపించుకొని అంటే ఏం కావాలనుకుంటున్నావు? అంటే దీని సింగ్ ద్వారా సింగర్‌గా. సింగర్ గావాలి. సింగర్‌గా. అంటే ఈ సింగర్‌గా ఒక ఉంటది గోల్. సింగర్‌గా అంటే ఈ స్టేజ్‌ల మీద అటు ఇటు సోషల్ మీడియాలో పాడడమేనా? ఇంకేమన్నా గోల్స్ ఉన్నాయా? అంటే ప్లేబ్యాక్ సింగర్ మూవీస్‌లో పాడతారు కదా! అట్లా. మూవీస్‌లో హ్మ్. ప్లేబ్యాక్ సింగర్‌లు అదే హ్మ్. ఒక సాంగ్‌కు కొంతమంది పాడతారు. ఆ! పాడుతుంటారు. ఆ! ఓకే. అదేనా? సోలో సింగర్‌గా గూడా ఏమన్నా సోలో వస్తే అవకాశం సింగరే. సోలో సింగర్‌గా. సోలో సింగరే. హుహు. హ్మ్. సోలో సింగర్‌గా పాడాలనేటువంటిది ఒకటి ఉంది హ్మ్. డ్రీము. హ్మ్. అవకాశాలొస్తే అందిపుచ్చుకుంటావు. హ్మ్. ఓకే. ఆ రోజు రావాలని చెప్పి కోరుకుందాం. మరి థాంక్ యూ ఇంకా సో ఏంటి అలా ఇంకా పాటలు ఇంకేంటున్నాయి? ఏ జానర్స్‌లో పాడగలుగుతున్నావు ఇంకా? ఒకటి 'మధుర మధుర మీనాక్షి' అది. ఓకే. ఓకే. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లిలా గుమగుమల జావళి. ఓకే. వెరీ నైస్. సూపర్. ఓకే. 'జ్యోతిర్మయి' ఇప్పుడు హ్మ్. చాలా డయాస్‌ల మీద పాడుతుంటారు గదా! ఇప్పుడు ఆడియన్స్ అక్కడ ఉన్నటువంటి షో జూసేవాళ్ళు, ఆ స్టేజ్ ప్రోగ్రామ్ జూసే వాళ్ళ నుంచి ప్రశంసలు ఏ విధంగా వస్తుంటాయి? అయ్యెప్పుడన్నా అన్ క్యాచ్ చేసారా? ఆ! ఎలా ఉంటుంటాయి? అంటే కొన్ని కొన్ని గుడ్‌గా వస్తాయి. కొన్ని బ్యాడ్‌గా వస్తాయి. బ్యాడ్ గూడొస్తాయా? అంటే బ్యాడ్‌గా అంటే ఎందుకు చదువుకోవచ్చు గదా! ఆ! సాంగ్స్ ఇవన్నీ ఎందుకు సింగింగ్ అవసరమా టైమ్ అన్నట్టు. వేస్ట్ అంటారా? టైమ్ వేస్ట్ వ్యాపకాలు ఇయన్నీనేనా? చదువుతో పాటు ఈ కానీ ఆ! గుడ్డే హ్మ్. ఎక్కువొచ్చినాయి. గుడ్డే వచ్చినాయా కామెంట్స్? మీరు హ్మ్. నార్మల్‌గా ఇప్పుడు నేను లైట్ మ్యూజిక్ ఎగ్జామ్స్ ఉంటాయి మాకు మ్యూజిక్‌లో. హ్మ్. మ్యూజిక్ ఇన్విజిలేటర్స్ వాళ్ళు గూడా చాలా మంది చెప్పారు. హ్మ్. నీ వాయిస్ బావుంది. హ్మ్. ఈ జనరేషన్‌కి నీ వాయిస్ సెట్ అయితది. ఆ! అట్లా ఎక్కువ తప్పకుండా సింగర్ నేర్చుకో, అయితావు. ఆ! నేర్చుకో చాలా బాగా ఎళ్తావు అని ఇంప్రూవ్ చెప్పి చేసుకొని మంచి చాలా, ఎంకరేజ్ చేస్తారు. చాలా. ఓకే. ఓకే. అంటే ఈ కళ ఆర్ట్ సింగర్ ఇప్పుడు నువ్వు ప్రొఫెషనల్‌గా మంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంచి ఎంప్లాయీ హ్మ్. గోల్. కానీ ఈ ఆర్ట్ ఈ సింగర్ అనేటువంటిది ఏమిస్తది అనేటువంటి దానికి ఏమన్నా సమాధానం చెప్పగలుగుతారా మీరు? ఏమిస్తది? ఓ సింగర్‌గా ఇటు ఇటు కెరీర్, ఆ! ఇటు సింగర్‌గా ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ ఐ మీన్ సింగర్. ఆర్టిస్టు ఇటు కెరీర్. ఇది కెరీర్ అంటే మనకు లైఫ్‌నిస్తది. యాస్ ఎ ఆర్టిస్ట్‌గా ఏమిస్తదంటే ఏమన్నా క్లారిటీ ఉందా దాని మీద? ఏమిస్తది హ్మ్. కదా! అంటే మన యాటిట్యూడ్‌కు సాటిస్ఫాక్షన్. మన ప్యాషన్ ఏదైతుందో హ్మ్. దాన్ని సాటిస్ఫై చేసుకోగలుగుతాం. అంటే అరే! నేను సింగరు, హ్మ్. పెయింట్ ఇట్లా ఏది చేసే వాళ్ళకది డెవలప్ చేసుకుంటుంటే మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటది. ఇంకొకటి ఉంటది. ఇంకేముంటది? రికగ్నిషన్ ఉంటది. ఒక హ్మ్. గుర్తింపు. ఎంతో మందిలో మనల్ని ఒక సెపరేట్‌గా చూపిస్తుంటది. ఆ! అది కనిపించలేదా మీకెప్పుడన్నా? కనిపించేదా? అనిపించింది. ఒక జ్యోతిర్మయి అనేటువంటి ఒక హ్మ్. అంటే ఇప్పుడిప్పుడే చదువుతున్నటువంటి ఇంటర్మీడియేట్ చదువుతున్న అమ్మాయి. ఫలానా వాళ్ళ డాటరు హ్మ్. అంతే. కానీ జ్యోతిర్మయి ఓ సింగర్‌గా ఎంతోమంది వేలాది మందికి ఒక రికగ్నిషన్ ఒస్తది. అది పలానా వాళ్ళ రవి వాళ్ళ డాటరు ఇంటర్మీడియేట్ చదువుతుంది అని ఎవరు గుర్తించరు. అవును. కానీ ఈ ఆర్ట్ ఏదైతుందో ఈ కళ మనం ఎగ్జిబిట్ చేసేటప్పుడు, పెర్ఫార్మన్స్ ఇచ్చేటప్పుడు వేలాది మంది వ్యూవర్స్ చూసి ఒక స్పెషల్ పాయింట్ ఔట్ జేస్తారు. హ్మ్. ఒక కళాకారుడికి అదుంటది. ఒక ఆర్టిస్ట్‌కి. అవును. అది గమనించావా? ఆ! ఉంటదా? ఉంటది. కరెక్టా? కాదా? కరెక్టే. ఇప్పుడు అది ఒక జస్ట్ మీ విలేజ్‌లో, మీ రిలేటివ్స్‌లో పలానా వాళ్ళ డాటరు. కానీ ఒక ఆర్టిస్ట్‌గా, ఒక సింగర్‌గా వేలాది మంది ప్లాట్‌ఫార్మ్‌లో నువ్వు సోషల్ మీడియా గావచ్చు, ఇంకేదైనా గావచ్చు, స్పెషల్ రికగ్నిషన్ ఎమ్మటే ఐడెంటిఫై జేస్తారు. ఒక కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. అది ఉంటది. ఓ ఆర్టిస్ట్‌గా. హ్మ్. గమనించారా ఎప్పుడన్నా? ఆ! ఉంటదా? ఉంటది. ఓకేనా? హ్మ్. రైట్ జ్యోతిర్మయి. ఇంకేమైనా పాటలు పాడతారా? యాస్ ఎ అప్‌కమింగ్ సింగర్‌గా మీరు కొన్ని మ్యూజికల్ క్లాసెస్ గూడా అటెండ్ చేస్తున్నా అన్నారు గదా! ఆ! మరి దాంట్లో ఎన్నో జానర్స్‌లో గీతాలుంటాయి. అంటే మీకు అవును. నచ్చిన గీతం ఏదన్నా ఉందా? నాది 4 ఇయర్స్ కోర్స్. నాది హుహు. ఫస్ట్ ఇయరే అయిపోయింది. ఓకే. ఆ ఫస్ట్ ఇయర్‌లో నాకు గీతాలు కొన్నే అయినాయి. ఆ కొన్నిట్లలో నాకు మీకు బాగా. హ్మ్. 'ఆనంద భైరవి' అనే రాగంలో ఒక గీతం. హుహు. ఆ గీతం చాలా ఇష్టం నాకు.
పాడతా. ఓకే అండి. రైట్. నిదని సా ని స గరి స ని ని ద ప మ ప ప ప ద ని ద ప మ మ ప ప మ గరి స సా ని స గ గ మ గ మ ప మ గరి స ప మ గ మ గరి గరి ని స స ప ప మ గ మ మ గరి గ గరి ని స స స గరి గ మ మ ని ద ని ప ద ని స గరి స ని ని ద ప మ ప ప ప ద ని ద ప మ మ ప ప మ గరి స సా ని స గ గ మ ప మ గరి స కమల సులోచన విమల తటాకిని మరాళగామిని కరిహర మాధ్యే బింబానన మృదుమండలరే చందన కుంకుమ సంకలిత పరిమళ కస్తూరి తిలకధరి జాజి సేయా కజ కుజ గణ జగనంబోజమరాళగామిని కరిహర మాధ్యే బింబానన మృదుమండలరే కరిహర మాధ్యే బింబానన మృదుమండలరే. ఓ నైస్, చాలా బాగుంది. అయితే ఇది ఏ గేమ్ అంటారు? ఇది గీతం ఏంది? ఇది అంటే ఇప్పుడు మనకి సంగీతం క్లాసికల్, క్లాసికల్ శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ కర్ణాటిక్ సంగీతం. మ్యూజిక్ లో ఒక సబ్ లెసన్. ఓకే ఓకే, నైస్, బాగుంది. ఓకే జ్యోతిర్మయి, ఇప్పుడు ఎన్నో వేదికల మీద రకరకాల జానర్స్లో పాటలు పాడుతున్నారు కదా, ప్రూవ్ చేసుకున్నారు మీరు ఒక బెస్ట్ సింగర్గా, అప్కమింగ్ సింగర్గా. ఏమైనా రివార్డ్స్, ప్రశంసలు ఏమన్నా వచ్చాయా? మ్యాక్స్ అనే షాపింగ్ మాల్లో ఒకసారి కాంపిటీషన్స్ పెట్టారు. అందులో నార్త్ ఇండియా నుంచి సింగర్స్ వచ్చారు. ఓహో, నార్త్ జడ్జెస్ ఇండియా నుంచి. ఓకే. ఆ షాపింగ్ మాల్లో కాంపిటీషన్ పెడితే అక్కడ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ అదే. ఓకే ఓకే, చాలా ప్రౌడ్ గా అనిపించిందా? వాళ్ళు చాలా మంచిగా, నార్త్ ఇండియన్ సింగర్స్ వాళ్ళు చాలా మంచిగా బాగా పాడుతున్నావు, నేర్చుకో, ఇంకెక్కువ నేర్చుకో, మంచిగా ఉంటుంది, మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చెప్పారు. ఓకే, రైట్ జ్యోతిర్మయి, రాబోయే రోజుల్లో నువ్వు ఏదైతే ప్లేబ్యాక్ సింగర్గా నీ డ్రీమ్, సో కెరీర్ పక్క ప్లాన్ చేసుకున్నావు, అయిపోయింది. ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ప్యాకేజ్ తోటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. బట్ ఎట్ ది సేమ్ టైం ఒక సింగర్గా, ప్లేబ్యాక్ సింగర్గా ఒక ప్రూఫ్ చేసుకోవాలి. సినిమాలో కానీ ఇంకేమైనా సోషల్ మీడియా కావచ్చు, ఇప్పుడు డిజిటల్ ఛానల్స్ కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చాలా ఉన్నాయి కళాకారులకు. ఒకప్పుడు అదే ఒక సినిమానే కానీ ఇప్పుడు టీవీలో కానీ అన్నీ ఉన్నాయి కదా. ఓకే, మాకు ఇట్లా నార్మల్ నేను నేర్చుకుంటున్నా కదా మ్యూజిక్, అందులో కూడా జాబ్స్ ఉంటాయి. ఎస్, ఓహో, మీ మ్యూజిక్ అకాడమీలలో కూడా జాబ్స్ ఉంటాయి. ఓకే, నైస్. అదే ఏదో ఒకటి మంచిగా ఒక సపరేట్ ఇది ఒక ఆర్టిస్ట్గా మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఉన్నాయి ప్లాట్ఫామ్స్, కాబట్టి ఆ దిశగా సక్సెస్ కావాలని కోరుకుందాం. Jyotirmayi, all the best. Thank you, sir. Right. Hello everyone, thank you so much for watching video till the end. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.